హాయ్, వెల్కమ్ టు వైకన్ న్యూస్. నేను మీ సతీష్. ఈరోజు మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్పసాని గారు ఉన్నారు. వారితో ఏపీలోని ఒక కీలక అంశం గురించి చర్చిద్దాం. నమస్తే రాజేష్ గారు. నమస్కారం. రాజేష్ గారు, మనం వార్తలు చూస్తూనే ఉన్నాం. కొన్ని రోజుల క్రితం ప్రకాశం జిల్లా, ఇప్పటి నెల్లూరు జిల్లా అనుకోవాలి, కందుకూరు నియోజకవర్గంలో ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందిన హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి, కాపు సామాజిక వర్గానికి చెందిన లక్ష్మీనాయుడు లక్ష్మయ్య నాయుడు అనే వ్యక్తిని కారుతో గుద్ది చంపేయడం జరిగింది. గ్రౌండ్ రిపోర్ట్ ఏమో వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి అత్యంత ఆప్త మిత్రులు అని గ్రౌండ్ రిపోర్ట్ అయితే తెలుస్తుంది. సో దీని మీద రాజకీయ రంగు పులిమి, దానికి కుల రంగు పులమాలనే ప్రయత్నం వైసీపీ చాలా తీవ్రంగా ప్రయత్నించింది. మరి వీటన్నిటి నేపథ్యంలో ఇష్యూ పెద్దది కాకుండా ఉండాలనో ఏమో తెలియదు, కానీ హోంమంత్రి గారు, డీజీపీ గారు, ముఖ్యమంత్రి గారు ముగ్గురు కూర్చొని చర్చించి దీని మీద ఒక ప్రత్యేక ప్యాకేజీ, మరణించిన వారికి ప్యాకేజీ, కొంత స్థలము, కొంత ఉద్యోగాలు, నిందితులకు శిక్ష పడటానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, ఇంత హడావుడి. అంటే సంఘటన జరగటం అత్యంత బాధాకరం, ఒక వ్యక్తి మరణించటం ఇంకా బాధాకరం. కానీ ఈ స్థాయిలో ప్రముఖ వ్యక్తులందరూ కూర్చొని దీని మీద చర్యలు తీసుకునేంత స్థాయి దీనికి ఉందంటారా? దీని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు వాస్తవంగా ఒక హత్య సంఘటన జరిగింది. ఒక హంతకుడు, ఒక హతుడు ఉన్నారు. ఇరువురు రెండు వేరువేరు కులాలకు సంబంధించిన వ్యక్తులు కాబట్టి హంతకుడి కులాన్ని, హతుడి కులాన్ని గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నం అవుతా ఉన్నాయి. లేకుంటే ఒక నేర సంఘటన జరిగినప్పుడు నేరానికి పాల్పడే వ్యక్తి, ఆ వ్యక్తి నైజం, ఆ నేరానికి ప్రేరేపించిన మోటివ్ ఆఫ్ క్రైమ్, అలాగే బాధితుడు, ఇవే చర్చనీయాంశం అవుతాయి. మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే ముఖ్యమంత్రి గారి స్థాయిలో కూర్చొని దీన్ని పరిష్కారం చేయాలా అని అంటే, ఇవాళ మన ఇంట్లో ఒక ఘర్షణ జరుగుతూ ఉంది. సహజంగా కుటుంబం అన్నాక అభిప్రాయ భేదాలు ఉంటాయి, లేదు మిత్రుల మధ్య అభిప్రాయ భేదాలు ఉంటాయి, సమాజంలో అభిప్రాయ భేదాలు ఉంటాయి. వాటిని ఇంటర్నల్గా కూర్చొని మాట్లాడుకొని రిజాల్వ్ చేసుకుంటే, ఒకరొక మాట అన్నా రెండో వాళ్ళు దానికి ఘాటుగా సమాధానం చెప్పినా అది ఆ క్లోజ్డ్ రూమ్లోనే కనుక ఇష్యూ రిజాల్వ్ అయిపోతే బయట వ్యక్తులకి ఈ ఇంట్లో ఏం జరిగిందో తెలియదు. అలా కాకుండా ఇంటి సమస్యని బజార్లోకి తీసుకొచ్చి బజార్లో ఘర్షణ పట్టడం మొదలు పెడితే, ఒకటి చూసేవాడికి వినోదం, రెండు ఓహో వీళ్ళ ఇంట్లో ఏదో విభేదాలు ఉన్నాయి, దీంట్లో మనం కూడా ఎంతో కొంత పాత్ర పోషించవచ్చు అని చెప్పని ఈ మధ్యలో జొరబడి ఈ విభేదాలని, అంటే ఈ విభేదాల కారణంగా బయట వ్యక్తులకి ఏలు పెట్టే ఛాన్సు మీరిస్తే వాళ్ళు ఏకైనా కాలు పెట్టేస్తారు. మీరు ఇచ్చింది ఏలు పెట్టే ఛాన్సే, కానీ వాళ్ళ కాలు పెట్టేస్తారు. దాని పర్యవసానం పూడ్చలేని అగాధాలు సృష్టింపబడతాయి. ఇవాళ ఈ కందుకూరులో జరిగిన ఇన్సిడెంట్ అదే. అక్కడ ఇరువురు వ్యక్తులు, రెండు కుటుంబాలకు సంబంధించిన వాళ్ళ మధ్య ఘర్షణ జరిగింది. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని చంపేశాడు. దాన్ని అక్కడ స్థానిక ఆ మండల నాయకులు, ఆ నియోజకవర్గ శాసనసభ్యులు వాళ్లే దాన్ని పరిష్కరించి ఆ బాధితుల పక్షాన్ని అండగా నిలబడి బాధ్యుడిని అరెస్ట్ చేయించారు. పోలీసులు అరెస్ట్ చేసేసారు, అతను జైల్లో ఉన్నాడు. కానీ బాధితుల పక్షాన్ని కూడా అక్కడ స్థానిక శాసనసభ్యుడే మీన్ టైంలో రెస్పాండ్ అయ్యి వచ్చి అతను ఆ కుటుంబానికి అండదండలు అందించి మీ పక్షాన మేము అండగా ఉన్నాము, మీరు ఒంటరి వాళ్ళు కాదు అని చెప్పని నైతిక ధైర్యాన్ని కనుక ఆ కుటుంబానికి ఎమ్మెల్యే ఇచ్చుంటే, అప్పుడు ఓ దాసర్రామో, ఓ ఆమంచి సోములు, ఒక వంగవీటి నరేంద్రనో, జక్కంపూడి రాజా లాంటి వాళ్ళు అక్కడ వరకు వెళ్ళటానికి ఆస్కారం ఉండదు. సక్రమంగా సకాలంలో స్పందించని శాసనసభ్యుడి కారణంగా ఏలు పెట్టే సంద అతను ఇస్తే బయట వ్యక్తులు కాళ్ళు పెట్టారు. అక్కడ దాన్ని రెండు కులాల మధ్య ఘర్షణగా, సమాజంలో రెండు వర్గాల మధ్య ఘర్షణగా, రాజకీయ పక్షాల మధ్య ఘర్షణగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. దానికి ఆస్కారం ఇచ్చింది మాత్రం 100% బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన శాసనసభ్యుడే. వీళ్ళు 87 మంది కొత్త ఎమ్మెల్యేలు ఉన్నారు. రాజకీయ ఆకాంక్షలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, ఎన్నికల్లో పోటీ చేశారు. మొన్న 3వ స్టేట్ని బట్టి ఎవరెవరికైతే బీఫామ్ దక్కిందో వాళ్ళకల్లా గెలిచారు, ప్రజలు ఓట్లేశారు, గెలిచారు. ఈ గెలిచిన అధికారం ఎలా వినియోగించాలి, ఎవరి కోసం వినియోగించాలి అనే చైతన్యం ఇంకా శాసనసభలో రాలా. చాలా వేగంగా ఎమ్మెల్యేలు అయితే అయిపోయారు తప్ప ఇవాళ వాళ్ళ అధికారాన్ని సమర్థంగా వినియోగించడంలో, సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగే విధంగా వాళ్ళ ఎమ్మెల్యేగిరిని
సద్వినియోగం చేసుకోవడంలో చాలామంది ఎమ్మెల్యేలు ఫెయిల్ అవుతున్నారు. అదే ఏదైనా ఒక ప్రోటోకాలు ఎక్కడన్నా ఒక రాయి మీద కొంచెం పేరు పైన కింద వేసి చూడండి, ఎక్కడ లేని పౌరుషాన్ని చూపిస్తారు. వాళ్ళకి తెలియకుండా ఏదైనా ఒక పోస్టింగో ఒక టెండర్ ఏదైనా ఖరారైందని చెప్పండి, ఎక్కడ లేని వీరత్వాలు పొడుచుకొచ్చేస్తాయి. కానీ ఇటువంటప్పుడు స్పందించడానికి ఏమవుద్ది? ఇవాళ సక్రమంగా సకాలంలో ఆ ఎమ్మెల్యే కానీ స్పందించున్నట్టయితే ఈ బయట వ్యక్తులే కాదు, ఇవాళ రాష్ట్రం మొత్తం ఇది ఒక చర్చనీయాంశం కావాల్సిన అవసరం ఉందా? ఒక నియోజకవర్గంలో జరిగిన, ఒక గ్రామంలో 20 వ్యక్తుల మధ్య జరిగిన ఒక సంఘటనకి ముఖ్యమంత్రి గారు, హోమ్ మినిస్టర్ గారు, డీజీపీ గారు, కన్సర్న్ ఎమ్మెల్యేని కూడా పిలిపించుకొని కూర్చొని మాట్లాడాల్సిన నెస్టీ ఉందా? నీ స్థాయిలో నువ్వు పరిష్కారం చేయలేవా? నీ స్థాయిలో నువ్వు ఆ కుటుంబానికి అండగా నిలబడలేవా? బాధితులు కదా వాళ్ళు, నీ నియోజకవర్గ ప్రజలే కదా. అంటే ఇక్కడ చాలామంది శాసనసభ్యుల విషయంలో ఇది లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది. ఎప్పుడైతే శాసనసభ్యుడు తాను హాజరు కాలేదో బయట వ్యక్తులు దాన్ని అడ్వాంటేజ్గా మలుచుకున్నారు. కుల రాజకీయాలు చేయాలి అనుకునే వాళ్ళు, సమాజంలో విద్వేషాలు పెంచాలి అనుకునే వాళ్ళు, ఈ ప్రస్తుతం ఉన్న ఎన్డీఏ కూటమిలో విభేదాలు సృష్టించాలి అనుకునే వాళ్ళు, ఒక రకమైన హిడెన్ ఎజెండాతో పనిచేసే కొంతమంది వ్యక్తులు, శక్తులు, సంస్థలు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తాయి. దానికి ఆస్కారం కలిగించింది 100 రూపాయలు ఎమ్మెల్యేనే. ఇక్కడ గమనించుకుంటే కులం కారణంగా వాళ్ళ మధ్య హత్యలు జరగల. నేను కమ్మ, ఇతను తెలగ, అందుకు నేను చంపుతున్నా అనే కారణంతో అక్కడ హత్య జరగల. వాళ్ళ మధ్య వ్యక్తిగత లావాదేవీల కారణంగా, ఎన్నో సంవత్సరాల తరబడి ఆ రెండు కుటుంబాల మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాల కారణంగా ఏ వైరుధ్యాలు, విభేదాలు ప్రేరేపించినాయో అంతటి విద్వేషం, క్రూరత్వం అతను ప్రదర్శించాడో దాని కారణంగా కుటుంబం బలైపోయింది. వాళ్ళ ప్రభుత్వం ఆ కుటుంబానికి అండగా నిలబడింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఆ కుటుంబానికి ఏమేమి సహాయ సహకారాలు అందించాలి అనేది ఒక నిర్ణయం తీసుకున్నారు. కానీ ఈ నిర్ణయం కూడా రేపటి రోజున కొన్ని వేరే విపత్కర పరిణామాలకు దారితీయడానికి ఆస్కారం ఉంది. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇక ఇది ఒక ట్రెండ్గా మారుతుంది. రేపటి రోజున ఏ ఇరువురు వ్యక్తుల మధ్య ఒక ఘర్షణ చోటు చేసుకున్నా, ఇంకేదైనా ఒక సంఘటన చోటు చేసుకున్నా, సో అండ్ సో ఇన్సిడెంట్లో సో అండ్ సో కుటుంబానికి ఇచ్చిన ప్యాకేజ్ మాకెందుకు ఇవ్వరు అని అడుగుతారు. ఇది ప్రతి నేర సంఘటనలోనూ బాధితులైన వాళ్ళందరికీ ఇలా ఇవ్వలేరు. అదే ఎమ్మెల్యే కనుక ఆ రోజు సక్రమంగా స్పందించున్నట్టయితే ఆయన ఆ కుటుంబానికి ఏ సహాయ సహకారాలు అందించి నైతిక మద్దతు అందించున్నా ముందు వాళ్ళ మొరాలిటీ దెబ్బతినకుండా ఉండేది. ఒక పక్క ఆ కుటుంబ సభ్యురాలు ముందుకొచ్చి ఆ లక్ష్మీనాయుడు సతీమణి చెప్తా ఉంది, ఇది కులం కారణంగా జరిగిన సంఘటన కాదు అని చెప్పని. ఇంకో పక్క హరిశ్చంద్ర ప్రసాద్ అతను ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాడు, బీసీ యాదవ్ కమ్యూనిటీకి సంబంధించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి అటు హరిశ్చంద్ర ప్రసాద్ కుల విద్వేషి కాదు, రెండో పక్క లక్ష్మీనాయుడికి హరిశ్చంద్ర ప్రసాద్కి మధ్య ఉన్నది కూడా కుల ఘర్షణలు కావు. కానీ దాన్ని కుల ఘర్షణలుగా ఆపాదించి, చిత్రీకరించి, విద్వేషాలు పెంచడానికి చాలా కీలకంగా కొంతమంది అంటే చాలా ఇతోధికంగా తోడ్పడుతూ ఉన్నారు, చాలా తాపత్రయపడిపోతూ ఉన్నారు, అత్యుత్సాహ ప్రదర్శన చేస్తూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో ఈ సంఘటన దృష్టి అయినా సరే రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన శాసనసభ్యులు కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఏదైనా ఒక సంఘటన చోటు చేసుకుంది అనుకున్నప్పుడు దాన్ని ఫ్లేరప్ చేయడానికి, దాని నుంచి సమాజంలో అస్థిరత సృష్టించడానికి కొందరు వ్యక్తులు, కొందరు శక్తులు కాచు కూర్చొని ఉంటున్నారు. అటువంటి వాళ్ళకి ఆస్కారం ఇవ్వకుండా మీ నియోజకవర్గ సమస్య, మీ ప్రజల సమస్య, మీ ఓటర్ల సమస్య మీరే కూర్చొని పరిష్కారం చేయగలిగితే, ఆ బాధితుల పక్షాన్ని అండగా నిలబడగలిగితే మీరెవరికి అనీవెన్ ఫేవర్ చేయవసరం లేదు. రైట్. కానీ బాధితుల పక్షాన్ని అయితే నిలబడాల్సిన నెస్టీ ఉంది. నేరం చేసిన వాడిని కాపాడకూడదు, బాధితులను విస్మరించకూడదు. ఈ రెండు సిద్ధాంతాలు ప్రతి శాసనసభ్యుడు నేర్చుకొని అవలంబిస్తూ టైం బౌండెడ్గా సంఘటన జరిగిన వెంటనే కనుక స్పందిస్తుంటే బయట వ్యక్తులకు ఆస్కారం బయట వ్యక్తులకి ఆస్కారం లేకుండా పోతుంది. కాబట్టి కొత్త శాసనసభ్యులే కాదు, 164 మంది కూటమి శాసనసభ్యులు కూడా ఈ విషయంలో చాలా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సార్. అయితే ఇప్పుడు ఈ ఘటనకు మద్దతుగా వచ్చిన దాసరి రాము కావచ్చు, ఆమంచి స్వాములు కావచ్చు, జకంపూడి రాజా కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, గతంలో జరిగిన ఎమ్మెల్సీ అనంతబాబు ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి దళితుడిని చంపేసి డోర్ డెలివరీ చేసిన సందర్భంలో వీరందరూ మళ్ళీ వెళ్ళి వాళ్ళకి మద్దతుగా నిలబడ్డారో లేదైతే నాకు తెలియదు.
ఇక్కడ ఒకటి హత్య చేసేవాడు హతుడు ఒకటి క్రూరత్వం ఒకళ్ళని బాధితులుగా మారుస్తుంది. ఎగ్జాక్ట్లీ రైట్. క్రూరత్వానికి కులం లేదు, లేదు, నేరానికి కులం లేదు. కాబట్టి ఇక్కడ తప్పు ఒప్పు మాత్రమే. నేరస్తుడు క్రూరత్వాన్ని ప్రదర్శించినప్పుడు ఆ నేరస్తుడు వల్ల ఒకళ్ళు బాధితులుగా మారినప్పుడు నేరస్తుడిని నేరస్తుడిగానే చూడాలి. ఒక వ్యక్తి నేరస్తుడైన మాత్రాన, ఒక అనంతబాబు సుబ్రహ్మణ్యాన్ని చంపిన మాత్రాన మొత్తం కాపులు నేరస్తులు కాదు, ఒక హరిశ్చంద్ర ప్రసాద్ లక్ష్మీనాయుడిని చంపిన మాత్రాన మొత్తం కమ్మ సామాజిక వర్గం కూడా నేరస్తులు కాదు. ఇక్కడ ఒక సెలెక్టివ్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని మొత్తం కులాలని, సమాజాన్ని, రాజకీయ పార్టీని బ్లేమ్ చేయడం అనేది దురుద్దేశపూరితమైన ఆరోపణలు. ఎగ్జాక్ట్లీ సార్. సో ప్రజలు కూడా వీళ్ళ కుట్రలు కుయుక్తుల నుంచి కాస్త నిజానిజాలు తెలుసుకొని ఆవేశాలకు లోను కాకుండా ఉంటే అందరికీ మంచిది, రాష్ట్రానికి మరీ మంచిది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. చూశారు కదా రాజేష్ అప్సాని గారితో ఈరోజు ప్రత్యేక చర్చా కార్యక్రమం. మరోసారి మరో అతిథితో కలుద్దాం. అంతవరకు మీ సతీష్.